Anu's Dynamic Diaries. Thank you. Hello guys. Hi. Guys, she is my sister Budi. Gobika tan peru. Same heroine Bhumika lage untadi. Hi. Hi చెప్పు. చూపించా కదా మా పెద్దనాన్న. ఇప్పుడు నేను మమ్మీ ఆల్రెడీ మా చెల్లి వెళ్ళిపోయింది. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సెలబ్రేషన్స్ కి నేను మమ్మీ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా మమ్మీ చూడండి అసలు ఎలా పరిగెడుతుందో. అది చూడండి కెవిన్ అసలు ఎలా ఏడుస్తున్నాడు మా పెద్ద మామయ్య. మా అక్క మా బావ వాళ్ళ వైఫ్, తిని మా వదిన, మా బావ వాళ్ళ చెల్లి, మా పెద్దత్తయ్య, మా బావ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హాయ్ అస్మా గారు. హాయ్ కౌసర్. హాయ్ కౌసర్. హాయ్ మమ్మీ. హాయ్ గైస్. కౌసర్ ఉసురుగెళ్ళకి వస్తుంది. కౌసర్ బాగా కష్టపడుతుంది. యా 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 యూ కెన్ డు ఇట్. ఐ కాంట్ డు ఇట్. కౌసర్ అరే కౌసర్ ఇట్ పోయి తు అభి యా 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 కౌసర్. చూడండి మా వదిన అసలు ఎంత సిగ్గుపడుతుందో. వదిన మొహం కనిపించినాయి అట్లా. జస్ట్ ఇప్పుడే తేరెళ్ళింది. గైస్ జస్ట్ ఇప్పుడే తేరెళ్ళింది. మొత్తం రెడీ చేసి డెకరేట్ చేసేసి లైటింగ్స్ తో, సౌండ్స్ తో, మ్యూజిక్ తో ఈవినింగ్ వైపు చాలా బాగుంటాయి. ఇప్పుడు జస్ట్ 4:30 అయిపోయింది. ఈవినింగ్ 7:30కి ఆ టైం మాత్రం ఈవినింగ్ 7:30కి ఆ టైం ఈవినింగ్ 7:30కి అయితే చాలా బాగుంటది. చూసారా ఈవినింగ్ మొత్తం 4:30 ఆ టైం, కానీ మొత్తం ప్రశాంతంగా ఇలా ఉంది కదా. ఈవినింగ్ మాత్రం చాలా హడావుడిగా ఉంటది. సంబరాలన్నీ తక్కలపాడులోనే ఉంటాయి అనమాట ఈవినింగ్. అది 7:30కి ఆ టైంలో ఎలా ఉంటది అనేది నేను చూపిస్తాను మీకు. మరి మీ పేరు? నా పేరు బాలస్వామి. బాలస్వామియా? ఓకేనండి. మనం తెక్కలపాడు వచ్చేసాం. తెక్కలపాడులో ఇవాళ క్రిస్మస్ సంబరాలు అని అన్నారు. క్రిస్మస్ అనేది ఎలా జరుగుతుంది, ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నారు క్రిస్మస్ ని? మంది ఉన్నారు కానీ నీకు మంది అడిగిన వాళ్ళు అసలు లేరు. తింటారు నీకు ఎవరు ఎందుకు వచ్చింది ఇప్పుడు? అంటే తెక్కలపాడులో అసలు ఇంత ఇంత క్రిస్మస్ సంబరాలు ఇంత ఇదిగా చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఇలా చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నారు. అదే చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అది అసలు ఏంటి, చరిత్ర ఏంటి అనేది తెలుసుకొని అలాగే మన వ్యూవర్స్ కూడా తెలపాలి అనేది నా ఉద్దేశం. సో మరి మీకు తెలిసిందంతా మీరు మా వ్యూవర్స్ కి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. పుట్టినప్పటి నుంచి నేను పుట్టక తల్లి నుంచి చేస్తున్నాను. అవునా? మరి మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయండి ఇప్పుడు? నాకు 77. 77 ఏళ్ళు. అంతకు ముందు నుంచే చేస్తున్నారా? అంటే ఎలా స్టార్ట్ అయింది? అప్పుడు గుడి ఉందా అండి? గుడి లేదు. గుడి లేదా? గుడి లేకపోతే చిన్న గుడి ఒకటి ఉంది. అప్పుడు పెద్దది కట్టలేక చిన్నది కట్టుకున్నారు అప్పుడు పోగు చేసి. ఓకే ఓకే. అప్పుడు బిషప్ గారు ఏం చేశారంటే పెద్ద ఆయన గవర్నమెంట్ ఆయన వచ్చి తెల్ల ఆయన ఆయన వచ్చి మీద బిడ్డ నీళ్ళు మనమే సొంతాలు వేసి కడదాం మేము కడతామని కట్టారు.
ఉండేవాళ్ళు ఒక ₹10 ఇచ్చారు, రూపాయి ఇచ్చారు, ₹5 అదే ఇచ్చారు. సంవత్సరంలో కట్టారు, గుర్తుందా అండి? లేదు గుర్తులేదా? లేదు. ఓకే, మరి ఇప్పుడు పెద్ద గుడి ఎప్పుడు కట్టారండి? పెద్ద కూడా దాని అమ్మటే ఉంది. ఆహా, ఓకే. బిషప్ వచ్చి ఉమ్, బియ్యపు కోతలు వేస్తాడు ఉమ్, పల్లెలకి. ఒక పల్లె కాదు, ఎక్కడ పెట్టినా సోమలో 2 అక్కడ ఓకే. కందిపప్పు ఎత్తాడు, నూనెలు ఎత్తాడు, వేద బిడ్డలు తగ్గిపోయారని ఇదివరకు ఇల్లు కూడా వేసారు. ఓ, అది మరి ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారండి బొమ్మ? ఇక్కడ అక్కడ పల్లె ఉంది కదా, అక్కడ మరి వాళ్ళు వీళ్ళు కలిసి చేసుకోవాలిగా. ఓకే, ఓకే. అందుకని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉమ్, డెకరేషన్ చేసి ఆ పార్టన చేసుకుని ఇక బయలుదేరి అక్కడ డెకరేషన్ చేసి ప్రేయర్ చేసేసి అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ తీసుకొని బయలుదేరి 9:30 ఏమో అయితే ఓకే. మళ్ళీ తర్వాత ఆ బొమ్మను ఎక్కడ పెడతారండి? బొమ్మను తీసుకొచ్చి ఇక చర్చిలో చర్చిలో పెడతారు. ఇంకా చర్చిలోనే ఉంటుందా? ఎందుకండి ఇలా చేస్తారు? ఎందుకు ఇలా తీసుకొని వెళ్తున్నారు? ఆడ పల్లె ఉంది కదా, మరి వాళ్ళు వీళ్ళు చర్చకం అయితే తగాదులు వస్తాయి. ఓకే, అందుకని వాళ్ళు వీళ్ళు కలిసి చేసుకుంటున్నారు. ఓకే. అది అంత తెలియదు లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ మీరు మాతో షేర్ చేసుకొని చెప్పండి, పర్లేదు నేర్చుకుంటారు. చెప్తాను, అయ్యో ఒకనాడు చెప్తే ఇప్పుడు కాదు. ఓకే అండి. అలాగే మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని, మీ మెమరీస్ని అలా మీరు షేర్ చేసుకున్నందుకు, అలాగే మా వ్యూవర్స్కి తెలుపుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా పేరు అనిసమ్మ, మీ పేరు? నా పేరు చిన్నారి అండి. ఓకే, ఐ విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ ది సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మీ ఇల్లు అండి? అవునండి, ఇది మా యాక్చువల్లీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటాను, అలాగే మా వ్యూవర్స్కి క్రిస్మస్ గురించి, అసలు దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి, అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, దట్ టు ఎస్పెషల్లీ తెక్కలపాడు ఎలా చేసుకుంటారు అనే విషయం మీద నేను వీడియో చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ యూ. అండ్ మీరు నాకు ఇప్పుడు సపోర్ట్ చేసి, మీరు ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను అన్నదని మీరు నాకు సపోర్ట్ చేసి, మీరు నాకు ఆన్సర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటాం, దాని వెనకాల ఉన్న అసలైన అర్థం ఏంటండి? క్రిస్మస్ యేసు ప్రభు జన్మదినాన్ని గురించి జరుపుకుంటారండి. ఆయన యొక్క ప్రేమని, శాంతిని కనపరచడానికి దానికి జరుపుకుంటారు. యాక్చువల్లీ డిసెంబర్ 25నే ఎందుకు క్రిస్మస్ ని జరుపుకోవాలి, ఎందుకు జరుపుకుంటున్నాం మనం? 25th అని ఎగ్జాక్ట్ గా ఏం లేదు, 25th జరుపుకోవాలని కాదు. చలికాలంలో యేసు ప్రభు పుట్టారు అని ఉంది బైబిల్లో, కానీ ఇదే డేట్ అని ఏం ఫిక్స్ ఏం చేయలేదు 25th అట్లా అని కాదు. అది ఎప్పటి నుంచో 25th అని చెప్పేసి అదే ప్రతి సంవత్సరం అట్లానే కంటిన్యూగా 25th జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఓకే. అవును, ఇప్పుడు మీరు చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు కదా, అయితే క్రిస్మస్ జరుపుకున్నప్పుడు చర్చ్ లో ఏదో ప్రోగ్రామ్స్ అలా మీకు కండక్ట్ చేస్తూ ఉండేవారు కదా, అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చిన్నప్పటి నుంచి? మీ క్రిస్మస్ మెమరీస్ మీరు మాకు కొంచెం షేర్ చేయగలరా? ఓకేనండి, తప్పకుండా షేర్ చేసుకుంటాను. మేము చిన్నప్పుడు సండే స్కూల్ కి మా అమ్మగారు వాళ్ళు బాగా మంచిగా మమ్మల్ని రెడీ చేసి సండే స్కూల్ కి తీసుకొని వెళ్ళే వాళ్ళు. అక్కడ చర్చ్కి వెళ్తాము, చర్చ్ లో బాగా స్కిట్లు, ఆ సాంగ్స్, అక్కడ బాగా ఇంకా స్కిట్లు ఏమన్నా క్విజ్లు అవన్నీ జరిగినా కానీ మాకు బహుమతులు ఇచ్చేవారండి, చక్కగా ఉండేది. అంటే మీరు స్కిట్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేసేవాళ్ళు? ఎస్ అండి. అంటే మీరు ఏ రోల్ తీసుకునే వాళ్ళు? మా చిన్నప్పుడు అయితే నేను దేవదూత క్యారెక్టర్ వేసానండి. ఓకే, అసలు మీ దగ్గర నుంచి నేను చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాను, అండ్ అలాగే మా వ్యూవర్స్ కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు తెక్కలపాడులో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మీ చైల్డ్హుడ్ చెప్పారు, అండ్ ఇక్కడ బొమ్మను తీసుకొని వచ్చి అలాగే ఈ పళ్ళలో నుంచి ఆ పళ్ళకి సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా, అది ఎప్పటి నుంచి జరుగుతుంది? అంటే మీకున్న అవగాహన ఏంటి? నేను పుట్టినప్పటి నుంచి మా ఊర్లో ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటదండి. ఇది RCM తరఫున జరుగుతుంది. ఓకే, మేరీ మాత దానికి వెళ్ళే వారందరూ ఇది చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరము అట్లా తేరును ఊరేగిస్తారు, మేరీ మాతని, యేసు ప్రభుని. ఓకే, ఇంకేముంటదండి? ఇంకా ప్రతి సంవత్సరం అదే, ఇంకా తేరును ఊరేగిస్తూ మేము పాటలు పాడుతూ ఆ తేరమ్మకి వెళ్తా ఉంటాము. అది మాకు పెద్ద పండగ. మళ్ళీ ఫ్రూట్స్ ఇవ్వటం అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఫ్రూట్స్ అలా అందిస్తూ ఉంటారు, నేను కొన్ని చూసాను కదా. సో అది నాకు తెలియదండి, నేను తెలుసుకుంటాను. ఎప్పుడు అందరూ ఇస్తారని చెప్పేసి తెలుస్తామండి. తరం యూత్ కి మీరు క్రిస్మస్ సందర్భంగా
సందేశాన్ని ఇవ్వాలనుకుంటారండి? చక్కగా యేసు ప్రభు ఎలా అయితే నడుచుకున్నారో, ఏ దారిలో అయితే ఉన్నారో, ఏ ప్రేమ అయితే చూపించారో అదే ప్రేమ ప్రతి ఒక్క యువతలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. Wow, that's heart-touching. I'm very impressed about this. క్రిస్లో క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందం ఏంటండి? క్రిస్మస్ అనగానే మాకేమనిపిస్తుంది అని అంటే ఆ కొత్త బట్టలు, కొత్త పిండి వంటలు అలా అనుకుంటాంలే, కానీ క్రిస్మస్ అంటే దేవుడు మన యొక్క ఒక మనిషి రూపంలో ఒక కన్యక అయిన మరియా కడుపున పుట్టారు. అది ఎంతో గొప్ప, అది ఆదర్శంగా అట్లాగా దేవుడు ఎంతగానో ఒక మనిషిలాగా జన్మించి మన పాపాలన్నిటినీ కొట్టివేయడానికి ఆయన ఒక మనిషిలాగా జన్మించడం జరిగింది. అంటే మీరు చెప్పిన మాటల్లో యూత్ మారాలి, యూత్ మంచిగా ప్రేమగా ఉండాలి అండ్ దేవుడి మార్గంలో నడవాలి అనే మీ బలమైన కోరికను నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను విన్నది ఏంటంటే క్రిస్మస్ ముందు ఫాస్టింగ్స్ ఉంటారు, ప్రేయర్స్ చేస్తారు, మిడ్ నైట్ ప్రేయర్స్ చేస్తారు అండ్ మిడ్ నైట్ ప్రేయర్స్ ఎందుకు చేయాలి అండ్ అలాగే ఎందుకు చేస్తారు అంటే ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్ విత్ లెంట్ డేస్? లెంట్ డేస్ అంటే అసలు ఎందుకు అని అంటే దేవుడు మన కొరకు సిలువలో బలి అయ్యారు. అది చనిపోయి మళ్ళీ 3వ రోజు తిరిగి లేస్తారు. దాన్ని మనం లెంట్ డేస్ గా అని ఉపవాసాలు ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి మనం ఏంటంటే దేవుడు జన్మించారు, ఆ జన్మదినాన్ని బట్టి మనం క్రిస్మస్ అనేది జరుపుకుంటామండి. మరి ఫాస్టింగ్ మిడ్ నైట్ ప్రేయర్స్ ఫాస్టింగ్ అనేది నాకు తెలియదండి. మరి మిడ్ నైట్ ప్రేయర్స్ ఎందుకు చేస్తాము? థ్యాంక్ యూ సో మచ్ చిన్నారి గారు, మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇచ్చినందుకు, అంటే మీరు షేర్ చేసుకున్నందుకు, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు, మా వ్యూవర్స్ కోసం మీ టైం ని స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. Hi guys, do like, share, subscribe to Anu's Dynamic Diaries. ఇది క్రిస్మస్ హడావుడి తక్కలపాడులో. ఓకే, హాయ్ గాయ్స్, హాయ్ చెప్పు, హాయ్ ఇచ్చాడు, హాయ్. Merry Christmas! Same to you! Thank you! Guys, చూసారు కదా అందరూ ఫోటోస్ అలా ఉన్నారు. హలో, ఇది శుభోదయం.
గౌరమ్మ గారు దేవుడికి కనుక 100 రూపాయలు సమర్పించున్నారు. దేవుడు వారిని వారి కనుక ప్రార్థిస్తూ ఉన్నాం. వీడియోలు